చైనాలో ఇంచుమించుగా 20 పట్టణాలు కట్టారు. గోస్ట్ సిటీస్ అంటారు వాటిని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన అన్న విధంగా గ్రాఫిక్స్ లో చూపించిన విధంగా అసలు రాజమోహన్ పిలవడం నాకు అర్థం కాదు. క్యాపిటల్ కట్టమని బుర్ర బుద్ధి ఉన్నవాడు చేస్తాడు ఆ పని. ఆయన ఏదో సినిమాలు తీసుకునేవాడు, ఆయన క్యాపిటల్ ఎట్ట కట్టాలి, ఆయనకేం తెలుస్తుంది? ఆ జపాన్కి సంబంధించిన 2 మూకీ అనే ఆర్కిటెక్ట్ ని పిలిచారు, అతనికి ఇచ్చారు ఫస్ట్. ఆయన తోకి తాటాకి గట్టి తరిమేశాడు ఎవరి నారాయణ వచ్చి. అతను ఏం చేశాడు, పోతా పోతా నేను బీహార్ గవర్నమెంట్ తో పనిచేశాను, వీళ్ళతోటి పనిచేశాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కరప్షన్ ఎక్కడా లేదు, ఇంత దరిద్రమైన కరప్షన్ నేను ఎక్కడా చూడలేదు, బీహార్ ఇస్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిపోయాడు. చెప్పిపోవడం కాదు, ఇంటర్నేషనల్ గా పోయి మ్యాగజైన్లు రాశాడు. ఇప్పటి కూడా ఆయన బతికే ఉన్నాడు. ఆయన కనుక ఇంటర్వ్యూ కనుక చేస్తే తెలుస్తుంది. టోక్యోలోనే ఆయన ఆఫీస్. ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఎట్లా చెప్పు. సింగపూర్ లోనేమో ఆయన పిలిస్తేవి ఈశ్వరన్ అని, వాడినేమో అరెస్ట్ చేసి జైల్లో పెడితే, దానికన్నా ఆయనకేమో 1650 ఎకరాలు అక్కడ అలాట్ చేస్తుంది. ఖర్చు మొత్తం మనం పెట్టాలంట, కేసులు ఏదైనా వస్తే లండన్ లో పరిష్కరించుకోవాలంట. ఇది న్యాయమా ధర్మ? ప్రజలకు తెలియదు. వాడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసే కాకుండా వేరే కేసులో కూడా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకుంటూ బెయిల్లో ఉన్నాడు. ఈ సంవత్సరం సింగపూర్ లో ఎలక్షన్లు, ఒకప్పుడు నెంబర్ 2 పొజిషన్, ఇప్పుడు 0 పొజిషన్. అట్లాంటి వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు లింక్ పెట్టుకుంటాడు, గుండాలతోటి ఇట్లాంటి వాళ్ళతోటి పెట్టుకుంటాడు అన్నమాట. ఎప్పుడైనా సరే బ్యూరోక్రాట్స్, క్యాపిటల్, వ్యాపారము అన్ని ఒకటే దగ్గర కనుక ఉంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే గుండాయిజము, రౌడీ షీటర్లు, మాఫియా గ్యాంగులు తయారవుతారు. శాంతి భద్రతలు చాలా విఘాతం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్రపంచంలో న్యూయార్క్ సిటీ, ఇండియాలో బాంబే. చూడు నువ్వు ఎట్టా ఉండదు సార్. కానీ ఎప్పుడు ఒకే దగ్గర ఉండకూడదు. శివరామకృష్ణ గారు చెప్పింది కూడాను డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అయినటువంటి పరిపాలన ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ వికేంద్రీకరణ కూడా ఉండాలి. అప్పుడు నీకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన చెప్పింది అదే, నేను కూడా దాన్ని చెప్తున్నాను. నేను ఇచ్చిన లెటర్ ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను 0. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కనీసం ఏదో ఒక డెసిషన్ తీసుకోండి సార్. ఎన్నాళ్ళని చెప్పి దీన్ని ఇలాగే కొనసాగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ లో చూపించినటువంటి విధంగా 4-5 సంవత్సరాల్లో అక్కడ అమరావతిని డెవలప్ చేయడం అంటే మళ్ళీ మనల్ని ఒకసారి పిచ్చోళం చేయడం తప్ప ఇంకేం లేదు. గాలిలో మేళ్ల కట్టడమే. దట్ ఈస్ ఇంపాసిబుల్. 30 అంతస్తులు 40 అంతస్తులు సెక్రటేరియట్ బిల్డింగ్, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్, అది ఇది సంఘ సంస్థ ఇస్ ఆల్ డామ్ డెట్టి బ్లడీ ఇడియాటిక్ ఇల్లాజికల్ ఇమ్మోరల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్. కుదిరే పనే కాదు. ఇది నేను చెప్తున్నది కాదు, శివరామకృష్ణ గారి కమిటీలో వాళ్ళు కూడా చెప్పారు. నాకంటే వాళ్ళు మేధావులేగా సార్. 2013లోనే నేను ఎల్కే అద్వానీ గారికి కూడా లెటర్ రాశానుగా. నేను ఆ లెటర్ రవి గారి కన్నా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారుగా. మరి ఇంకంతకంటే ఏం కావాలి నీకు? మోడీ గారు ₹1 ఇవ్వడో, మరి మీ చావు మీరు చావాల్సింది. తెలంగాణలో ఉండడానికి నాకేం బాధ లేదు, బట్ అక్కడ 5,40,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాగిపోతారు కదా. ₹99 మంది ఇస్తానంటున్నావు, బాగానే ఉంది. పెట్రోల్ డీజిల్ మీద వేరే వాదులు కొత్తావు, అది ప్రజలకు అన్యాయమే. తెలంగాణలో బీరు బాటిల్ అంటే ₹180-190 ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో 270. దానికి మళ్ళీ ఏంది లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్. వాడు చిల్లర ఇవ్వరు స్వామి, అది ₹30 ఎక్స్ట్రా తీసుకుంటారు. ఏంటి అంటే ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి సార్, అది ఎవరు. ఫుల్లీ కరప్షన్. ఇసుక అంతే, మైనింగ్ అంతే, బీరు బ్రాంతి అంతే. వ్యవహారం వీళ్ళు చివరికి ఈయన వాదనలో ఈయన పోయి, జగన్మోహన్ రెడ్డి వాదనలో జగన్మోహన్ రెడ్డి పోయి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి, అభివృద్ధి లేకుండా చేసి, ఏందంటావు చెప్పి పాడు పచ్చిపదలు. మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు ఆ రోజుల్లో సంజయ్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు అని సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హిందుస్థాన్ కేబుల్స్, డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్, మిశ్రధాతు నిగాము, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, తర్వాత మన హెచ్ఏఎల్, ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. బిహెచ్ఎల్ లాంటి పెద్ద ఇండస్ట్రీ వస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల కొన్ని 100 ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ట్యాక్సులు జనరేట్ అవుతాయి, ఆ ట్యాక్స్ లో నుంచి మనకు షేర్ వస్తుంది. అది ప్లానింగ్ అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు విజన్ ఉన్న మనిషి మాట వాస్తవమే. 1995-96లో చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పోలిక లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు,
మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ఇక జనాలు రకరకాల పేర్లు పెడుతుంటారు. దశావతారాలు అంటారు, హైటెక్ బాబంట, లోటెక్ బాబంట, పుష్కరాల బాబంట, ఏమి అమరావతి బాబంట, పోలవరం బాబంట, ఇట్లా రకరకాలుగా పేర్లు పెడుతుంటారు. ఏం అవసరం చెప్పి ఆయనకి ఇన్ని పేర్లు తెచ్చుకోవాల్సిన పని? హైటెక్ బాబు అని చెప్పి అదే పని డబ్బా కొట్టుకుంటావు. స్కీమ్ తెచ్చింది నువ్వు కాదు, వెనకండి చేసింది నువ్వు కాదు, నువ్వేమో డబ్బా కొట్టుకుంటావు. ఎట్లా కుదురుతుందో చెప్పు. హైదరాబాద్ లో హైటెక్ సిటీని చూపించి అమరావతి కూడా అలా ఉంటుంది అంటాడు. అరే హైదరాబాద్ లో రాకీ సాయిల్ స్వామి, నువ్వు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనే పని అయితే 10-15 అడుగులు దొవితే సరిపోద్ది. నీకు అక్కడ 70 అడుగులు దొవినా కానీ నువ్వు ఆ బిల్డింగ్ కట్టలేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఐఐటి చెన్నై వాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బోట్లలో తిరిగి చెప్పారుగా. పైగా ఇది ప్లేస్ పనికిరాదు అనేసి అంటే నీళ్ళలో తొక్కేస్తానంటాడు ఆయన. ఇప్పుడు దానికోసం కరకట్ట ఉంది. ఆ కరకట్ట ఒక పెద్ద హిస్టరీ. మళ్ళీ ఆ కరకట్ట కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మా రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన చెప్పాడు అసలు ఈ కరకట్ట ఎందుకు కట్టారు సంఘ సమాచారం అంటే. దానికి రివర్ కన్సర్వేషన్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం అవ్వాలి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నావు? ఇల్లీగల్ అవుతుంది. కరకట్టకి అవతల కదా ఉంటది. కరకట్టకి యువతల 50 మీటర్లో 500 మీటర్లో ఉంది. ఆ డిస్టెన్స్ లో అసలు కాంక్రీట్ స్ట్రక్చర్ లో కట్టకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కట్టాడు? కరకట్ట లోపల కట్టుకున్నాడు. మరి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు ఇల్లీగల్ ఇంట్లో ఉంటాడా చెప్పు? న్యాయమా ధర్మా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం కూడా వైలేట్ చేస్తే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని విభజించి ఆర్టికల్ 4ని కన్సిడర్ చేయకుండా సర్వనాశనం చేశారు. చిదంబరం కడుపు మంట ఆ విధంగా తీర్చుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి అంటే పిల్లోడు, అనుభవం లేదు, పాడు, పచ్చిబదులు వదిలేయి. మరి నువ్వు 40 years ఇండస్ట్రీ కదా, నువ్వు కూడా అదే పని చేస్తే ఎట్లా? ఆయన ఉంటున్న ఇల్లే దిక్కుమాల కొంప, ఇల్లీగల్ అవుతుంది. అక్కడ ఉంటే ఎట్లా? నువ్వు చట్టాన్ని వైలేట్ చేసి ఉంటే ఎట్లా? ఆ భూమి అనేటువంటిది హెవీ బిల్డింగ్స్ కట్టడానికి పనికిరాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్న పని. 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీకి తీసుకొని ₹1 కోటి 30 అయిపోద్దంట, 40 అయిపోద్దంట, 50 కోట్లు అయిపోద్దంట. అప్పులు పాలు ఆత్మహత్యలు చేస్తున్నారు స్వామి. సిటీకి ఎవడన్నా అంత చేస్తాడా? ఒక్కసారి జనాలు కూడా గూగుల్లోకి వెళ్ళి చూస్తే కనుక హైదరాబాద్ ఏంటి, బెంగళూరు ఏంటి, చెన్నై ఏంటి, దీని ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పి కనుక చూస్తే సిఆర్డిఏ చట్టం కింద ఎంత తీసుకొచ్చారో తెలుసా నీకు? భూమి 20 లక్షల ఎకరాలు తీసుకొచ్చారు ఆ క్యాపిటల్ కింద. చెప్పడం మటుకు కోర్ క్యాపిటల్ 276 స్క్వేర్ కిలోమీటర్స్ అంటారు. యాక్చువల్ గా సిఆర్డిఏ చట్టం కింద తీసుకొచ్చింది 8060 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఇంచుమించుగా 20 లక్షల ఎకరాలు. ఇది ప్రజలకు తెలియదు, గూగుల్లో చూసుకుని తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోది 650 స్క్వేర్ కిలోమీటర్స్, బెంగళూరు 705. ఇట్లా ప్రతి దానికి కూడా ఉంటుంది. ఎవరైనా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ యాడ్ చెప్పేది. సో అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే గతం జరిగింది ఏదో జరిగిపోయింది. ఈయన వచ్చినప్పుడేమో అమరావతి అంటాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఆయన కాదు వైజాగ్ అంటాడు. రేపు ఈయన పోయి మళ్ళీ ఆయన కనుక వచ్చాడు అనుకోండి, ఆయన మళ్ళీ వైజాగ్ అంటాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అసలు క్యాపిటల్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? మోడీ గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు కానీ ఏమీ మాట్లాడడం, రూపాయి డబ్బులు ఇడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? మట్టెను నీళ్లు ఇచ్చిపోయాడు. అనేక డబ్బులు ఇచ్చాడా? 2500 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే అందులో 1000 కోట్ల రూపాయలు అనేటువంటిదేమో సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, హైకోర్టు కట్టుకోవడానికి అంతే. ఆ మిగిలిన 1500 కోట్ల రూపాయలు అనేటువంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసాడు? మొత్తం వాడేశాడు. నీకు ఇప్పుడు గుంటూరులో చూడండి, ఇళ్ల ముందని మురికాలలో కదా. విజయవాడ అంతే ఉంటది, గుంటూరు అంతే ఉంటది, మంగళగిరి అంతే ఉంటదిగా. మరి డబ్బులన్నీ ఏం చేసినట్టు? ఇప్పుడు ఆ మాట కనుక అడిగామంటే నాగార్జున రెడ్డి మీద ఇచ్చాపురంలో కేసు, అనంతపురంలో కేసు, విజయవాడలో కేసు పెడతారు. ఇంక నేను పనివాడు మానేసుకుని కోట చుట్టూ ఏడు తిరిగేది. కోర్సు నాలాంటి వాడికి ఏదైతే డిఫరెంట్ థింగ్లే కానీ ఎన్ని కేసులు పెట్టినా కానీ పోతాను. నన్ను కూడా నాకు 4 దెబ్బలు వేసి జైల్లో పెట్టినా కానీ నాకేం బాధ లేదు. రాజమండ్రి సెంటర్లో జైల్లో పెడితే నేను కూడా బొచ్చు పట్టుకొని నిలబడతాను. తిండి తినను, మంచినీళ్ళు తాగను, ఆరోగ్యం దెబ్బతింటది, తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తావు, రాయల్ ట్రీట్మెంట్ ఉన్నాను. నువ్వేం చేయగలుగుతావు? అంతకంటే నువ్వేం చేయలేవు. యాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి జీవి ఈ భూతలం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఏదో ఒకరో చచ్చిపోవాల్సిందే. అందులో నేను ఒకటి, నేనేం పెద్ద ప్రత్యేకం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఒక చక్కటి డెసిషన్ తీసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పలేను హైకోర్టులో ఏం జరిగింది, దీనికి సంబంధించింది ఏంటి అన్నీ కూడాను వీడియోలు చేసాం మనము. ఆ వీడియో లింకులు పెట్టు, జనాలు చూసుకుంటారు, మంచి క్లారిటీ వస్తుంది. ఎవరైనా సరే నేను ఎల్కే అద్వానీ గారికి రాసిన లెటర్స్ కనుక పంపించమంటే మీ మెయిల్ ఐడి ఇవ్వండి, నేను పంపిస్తాను. చక్కగా చదువుకోండి.
తెలుగులో కాదు, అది ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇంగ్లీష్ కనుక రాకపోతే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి ట్రాన్స్లేట్ చేయించి చదువుకోండి. ఒక్క ముక్క తీయడానికి వీల్లేదు, ఒక్క ముక్క యాడ్ చేయడానికి వీల్లేదు. ఎథనెటిక్ గా నా లెటర్ హెడ్ మీదనే అదే మీకు పంపించి సైన్ చేసి సీల్ చేసి ఇస్తా. నేను చెప్పింది తప్పు అని కానీ మీకు అనిపించినట్లయితే యూ ఫైల్ ఏ కేస్ ఆన్ మీ. ఇంకెంతకంటే ఎథనెటిక్ గా నేను చెప్పలేనయ్యా. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాజధాని చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అసలు రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, ఎప్పటికైనా రాజధాని ఫైనల్ అయ్యే అవకాశం ఉందా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని డిక్లేర్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటికి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇది. నాటి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.